నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత కృత్రిమ కొరత అని ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్స్ జనరల్ సెక్రటరీ నారెండ్ల వీరారెడ్డి ఘాటుగా స్పందించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారని నరేండ్ల అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తిరువూరు నియోజకవర్గంలో పంచాయతీలు మున్సిపల్ ఎన్నికలలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ఘన విజయం సాధిస్తామని అంటున్న నారెండ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరేండ్ల వీరారెడ్డి గారితో ఉండటం జరిగింది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత నేపథ్యంలో రాష్ట్ర నాయకులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులుగా నరేండ్ల వీరారెడ్డి గారి స్పందన ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో ఉన్న అనేక బంకులలో కూడా అనేక చోట్ల కూడా పెట్రోల్ కొరత కొనసాగుతున్న నేపథ్యం, వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒక సగటు రైతుగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులుగా నరేండ్ల వీరారెడ్డి గారి స్పందన ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సత్యనారాయణ సార్, ఇప్పుడు ఒక సగటు రైతుగా ఉన్నారు, ఒక పార్టీకి ఒక రాష్ట్ర నాయకుడిగా మీరు ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా డీజిల్ పెట్రోల్ కొరత కొనసాగుతున్న నేపథ్యంలో ఒక రాష్ట్ర నాయకులుగా సగటు రైతుగా మీ స్పందన ఏంటి ఏం చెప్తారు? సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడే 2 సంవత్సరాలు అయినా ఏదో ఒక స్కాము ఏదో ఒకటి చేయటం తప్ప కృత్రిమంగా ఏదో ఒకటి చేయటం. యూరియాలో దొరకలేదు, అయిపోయింది. ఇప్పుడు ఆయిల్. రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు సార్. రైతుకి ఇవాళ ట్రాక్టర్ మొక్కజొన్న పొట్టలో తోలు రావాలంటే ట్రాక్టర్ కావాలా, వరి పొలం నుంచి ఒడ్లు కోయాలంటే ట్రాక్టర్ కావాలా, హార్వెస్టర్ కావాలా, హార్వెస్టర్ ఆయిల్ కావాలా. ఇవన్నీ మరి ఈ టైంలో ఒడ్లు కోసుకొని మొక్కజొన్న మిషన్ అవి కోసుకునే టైంలో డీజిల్ లేదని చెప్పి, డీజిల్ కొరత అని చెప్పి బొగ్గులో 10 లీటర్లు కొడుతుంటే, ట్రాక్టర్ 10 లీటర్లు కొడుతుంటే 10,000 రూపాయలు ట్రాక్టర్ కానీ ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ చెప్పి కొట్టిస్తుంటే ఎట్లా 10 లీటర్లు ఆయిల్ కొట్టి ఎన్ని ట్రిప్పులు మేము ఒడ్లు ట్రాక్టర్ 2-3 ట్రిప్పులు జరగాలి మా పొలాల నుంచి. 10 లీటర్లు ఆయిల్ కొడితే మాకేం ఎట్లా సరిపోతుందండి? మరి ఏమైపోదు? కృత్రిమం కావాలని కొరత చేస్తున్నారా? దీని మీద ఒక అనాలిసిస్ చేసేవాళ్ళు లేరా? అసలు రాష్ట్ర రైతుల్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎకరన్నర 2 ఎకరాలు భూమి ఆస్తాడు. రైతు అంటే అతనికి లేదు. ఆయన ఎప్పుడైనా పెట్టుబడిదారు వ్యవస్థ నుంచి వచ్చినాడు కాబట్టి రైతుల గురించి ఆలోచించడం అనేది లేదు. రైతు వ్యవసాయమే దండగన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అంటుంది కదా సార్. అంటుంది సార్. ఎక్కడ ఏది తొలకలు ఏ మాటకి ఆ మాట మనం తప్పును తప్పు ఉప్పును ఉప్పు అనేది చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇదే రైస్ మిల్లులు కానీ ఇంకొకటి కానీ సార్వా పంటలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు దగ్గర నుంచి ఒడ్లు కొనుగోలు చేశారు. ఒడ్లకి డబ్బులు కూడా వారం 4 రోజులు 5 రోజులు డబ్బులు వారం 10 రోజులు మ్యాక్సిమం బాగానే చేశారు. అదే ప్రభుత్వం ఇవాళ దార్వాకు వచ్చేటప్పటికి కర్ఫ్యూకి వచ్చేకి ఒడ్లు కొనేవాళ్ళు లేడు. కొనటానికి మిల్లుకాడికి పోతే మాకు బిజీ లేదు అంటాడు ఒకడు, లేదంటే 1010 మేము కొనమంటాడు ఒకడు, 1010 వేసుకోవాలంటే 5 కేజీలు తారం అంటాడు ఒకడు, లేదు నెంబర్లు వేసుకుంటే 3 కేజీలు తారం అంటాడు. అసలు బస్తాకి 5 కేజీలు 70 కేజీలు బస్తాకి 5 కేజీలు అంటే 65 కేజీలు. 65 కేజీల్లో బస్తా పోతే 44 కేజీలు. మేము 70 కేజీలు సంచి వేసుకెళ్తే వాడు 5 కేజీలు తీసేసి సంచి తీసేసి 64 కేజీలు కడుతున్నాం. మరి ఇక రైతుకి ఏం లేదు. రైతు స్థిర నిధి అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి మా గవర్నమెంట్ లో ఎలాంటి ఏం జరగలేదే. కాదు, మా గవర్నమెంట్ లో ఒకటి జరిగింది. 15 రోజులకు వచ్చే డబ్బులు 20 రోజులకి 15 రోజులకి పడ్డాయి. ఏది వారానికి రావాల్సింది. కానీ వీళ్ళు వారం రోజుల లోపలే డబ్బులు ఇస్తున్నారు. కానీ ఏది రేట్ ఏది
మొక్కజొన్న ఉంది. వాళ్ళ రైతు మొక్కజొన్న మీద ఏంటండి 1700 మీ గిట్టుబాటు. ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఇచ్చాం, ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అంటున్నారా? లేదు మరి మేము 2200 చేసి, మా ప్రభుత్వంలో 2200 చేసి మొక్కజొన్నలు సొసైటీలో, అప్పటి నేను సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీలో మేము మొక్కజొన్నలు కొన్నాం. ఇవాళ సొసైటీ గవర్నమెంట్ మద్దతు ధర ఎంత ఉంది? 2400 ఉంది. 1700 కొంటున్నారు అంటే ఎంత? 700 తేడా మద్దతు ధరకి. మరి రైతు ఏమిటి? అదే తెలంగాణలో ఒడ్లకి సన్నం బియ్యం అయితే 500 బస్తాకి 500 మద్దతు ధర ఇచ్చింది. ఇది అట్టగా అసలు మద్దతు ధరకే ఉన్న మద్దతు ధరకే దిక్కులేదు. 2400 మొక్కజొన్నలు ఉంటే 1700 బ్లాకులు కొంటున్నారు. ఇంకోటి ఏం జరుగుతుంది తెలుసా అండి? ఇక్కడ 1700 కొని తెలంగాణ తీసుకెళ్లి అక్కడ ఉన్న రైతులను పట్టుకొని వాళ్ళకు 100 ఎత్తమని చెప్పి ఇక్కడ మొక్కజొన్నలు తెలంగాణలో 2400 చేసి అమ్ముకున్నారు. మా దగ్గర 1700 కొనుక్కుపోయి. మరి రైతు ప్రభుత్వం ఎట్టండి? ఇది ఏంటి అసలు రైతు ప్రభుత్వం? రేపు ఇన్ని రకాల వైఫల్యాలతో ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో పంచాయతీలు కానీ మున్సిపల్ కానీ వైసీపీ పార్టీ ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది? గెలుపు సాధ్యమేనా? ఏ విధంగా మేము రేపు రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో 2/3 వంతులు పంచాయతీలు కానీ ఏమైనా గెలుచుకొని తీరి దాని జెండా ఎగరేస్తాం. అందులో అనుమాన పడాల్సిన పనే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఆయన పెట్టమనండి ఎలక్షన్కి, దమ్ముంటే పెట్టమన్నాడు. ఇప్పుడు పంచాయతీలకు స్థానిక సంస్థలు టైం అయిపోయినాయిగా, పంచాయతీలు అయిపోయినాయి కదండి, ఉన్నాయి కదా సార్. ఎప్పుడు పెడతారు? అసలు పెట్టడు. ఇప్పుడు నాకు తెలుసు దమ్ముంటే పెట్టమనండి. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయిగా, పెట్టమనండి. నెలలో పెట్టమనండి, లేదా 2 నెలల్లో పెట్టమనండి. పంచాయతీ ఎన్నికలు 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఏమి రావు. మీరు అనుకోవడం, మేము అనుకోవడం తప్ప ఆయన పంచాయతీ ఎన్నికలే పెట్టడం. తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ 300 మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పి అంటున్నారా? 100%. మున్సిపల్కి వచ్చే వరకు ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటారు? మున్సిపల్ అంటే అక్కడ వచ్చేకి పల్లెటూరు వాతావరణాలను, అక్కడ పల్లెటూరులో రైతులు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్. టౌన్ లో వ్యాపారస్తులు వాళ్ళ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తిరువూరు మున్సిపల్కి వచ్చే వీరో కక్షీలందరూ చంద్రబాబు ఏమంటుంటారు, సామాన్య ప్రజానీకం అంతా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. తిరువూరు మాకు అవకాశం 100% ఉంది. కానీ మాకు ఏమైనా చిన్న పరిస్థితులు సరి చేసుకుని లోపల ముందుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీ కూడా మాకు కైవసం అవుద్ది. అవి సరి చేసుకొని మేము ముందుకెళ్తాం. వెళ్ళి మున్సిపాలిటీని కూడా మేమే దక్కించుకుంటాం. తిరువూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, విజయ డంకా మోగించేది టీడీపీ పార్టీ అని చెప్పి టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీనికి మీరేం చెప్తారు? అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కొంతమంది ఈ మధ్యన అన్నారు, మీరు బూతులు కాడికి వచ్చి ఓట్లు వేస్తారు మీరు అని అడిగారు. ఇక అలాంటి ఏమైనా దౌర్జన్యాలు పోలీసులు పెట్టి వాళ్ళు గుద్దుకుంటే తప్ప నికచ్చగానికి ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు న్యాయంగా జరగాల్సి వస్తే మేము 2/3 వంతులు పంచాయతీలు గెలుచుకుంటాం, మున్సిపాలిటీలు కూడా గెలుచుకుంటాం. దాంట్లో అనుమానపడాల్సిన పని లేదు, దానికి నో డౌట్. తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ విజయ డంకా దిశగా వెళ్తుందంటారు. తప్పకుండా సాందాస్ గారి ఆధ్వర్యంలో, సాందాస్ గారి నాయకత్వంలో, సాందాస్ గారు మా సాందాస్ కూడా అవతరాడు. నా సాందాస్ గారి గురించి నేను ఎక్కువ ఈ మధ్య ఏంటంటే పల్లెటూరు వెళ్తుంటే మా తెలుగుదేశంలో ఉండగా ఈయన జరగలేదేమయ్యా, మేము వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్లోకి వచ్చాక జగదిగుతుండే మేము ఆ సాందాస్ గారని ఆ తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అందువల్ల సాందాస్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము అంతగా సైనికుల్లాగా పనిచేసి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు గట్టెక్కడానికి మా దగ్గర ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉన్నా మేము అన్ని సరి చేసుకొని ఏకోముఖంగా ముందుకెళ్ళి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అన్ని చేయించుకుంటాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి చేయనటువంటి స్వామిదాస్ గారు వైసీపీ పార్టీలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడుతున్నట్ట, రేపు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కష్టపడుతున్నట్ట, ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన టికెట్ ఆశించేది ఆయన మనం పిలిచి మేమే టికెట్ ఇచ్చాం, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చాం, రేపు టికెట్ ఆయనకే ఇస్తాము.
ఇక టికెట్ ఆయనకి ఇచ్చినప్పుడు టికెట్ కోసం ఆశించి ఎడు చేస్తున్నాడని కాదు, ప్రజలతో మమేకం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజల్లో మమేకం అయ్యి చేసి నేను గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు తప్ప పార్టీ కోసం చేస్తున్నాడు, పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా మీరు కూడా అర్థం చేసుకోవాలా, చెప్పండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన్ని ఎంత అవమానించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆయన టికెట్ నిరాకరించి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా ఆ పార్టీకి చేశాడు. ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు రామదాస్ గారు అంటే. అందువల్ల కమిట్మెంట్ మా పార్టీలోకి వచ్చాక ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా అందుట్లో ఉన్నాడా లేదు, ఇక్కడికి వచ్చాక ఈ పార్టీ కమిట్మెంట్ అంతే. ఆ కమిట్మెంట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. తెలుగుదేశంలో ఉన్న ఆయన అంతే కమిట్మెంట్ తో చేశాడు. అదే విధంగా ఇక్కడికి వచ్చాక కూడా అదే విధంగా పార్టీలో ఉన్న సైద్ధాంతిక విలువలతో పనిచేస్తాడు. మంచి చదువుకున్నాడు ఆయన, మంచి ఇవాళ మంత్రి ఎమ్మెల్యేలు అంటున్నారండి. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి ఉద్యోగాలు రాజీనామా చేయబోతే ఇవాళ ఏ స్టేజ్లో ఉండేవాళ్ళండి? జిల్లా ఆఫీసర్ గారు స్టేట్ ఆఫీసర్లో ఉండేవాళ్ళు. అలాంటి వదులుకొని వచ్చారు వాళ్ళు. వేరే దురుద్దేశాలతో ఏదో పేద ప్రజలకి మేము పేదవాళ్ళం, మా నాన్న టీచరు, మేము పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, ఏదో అవకాశం వచ్చింది చేద్దాం ఉద్దేశంతో వచ్చారు. ఉద్యోగాలకు మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మనిషి. ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రజాసేవ కోసమే స్వామిదాస్ గారు వచ్చారు, దంపతులు వచ్చారని అంటున్నారా? అంతే, 100% వచ్చారు. వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉండు అమెరికాలో సెటిల్ అయిపోయిండు. ఇవాళ సంపాదించాలనే ఆలోచన కానీ ఇంకోటి కానీ అలా లేదండి. నేను పార్టీగా ఉన్నాం, కమిట్మెంట్ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చు, ఆయన నమ్మాడు, మంది ఇచ్చాడు. ఆ కమిట్మెంట్ ప్రకారం చేసుకుపోదాం ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళు ఏదో ఇంకా ఆశించడం ఇంకోటి ఏం లేదు. దురాశలు కానీ దుర్మార్గం చేసే ఆలోచనలు కానీ లేవు. ఇవాళ ఏ పార్టీ వాడైనా సరే సామదాసుని అప్లూట్ చేసి ఉండదు తప్ప. ఇంతకుముందు ఇక్కడ ఏముందండి, ఆయన ఎవరో ఫస్ట్ 82లో మిరియాల పూర్ణానందం వచ్చిండు, వెళ్ళిపోయిండు. తర్వాత ఒకరిగడ్డ ఆదాం గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత పద్మజ్యోతి గారు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత చదువు లేదు రక్షణ నిధి గారు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఇన్నిసార్లు రక్షణ నిధి మీద ఓడిపోయినా, పద్మజ్యోతి మీద ఓడిపోయినా కూడా ఆయన ఇదే నియోజకవర్గంలో, తిరువూరు నియోజకవర్గంలో సేవ చేసుకుంటూ వస్తాడు తప్ప ఏ పారిపోలేదుగా. ఏ పార్టీలో ఉండి తెలుగుదేశంలో ఓడిపోయినా ఎక్కడే స్థానికంగా ఉండవు, వైఎస్ఆర్లో ఓడిపోయినా ఎక్కడే స్థానికంగా ఉండవు. ఏదైనా సరే ఆయన పార్టీ కమిట్మెంట్ మనిషి తప్ప స్వార్థానికి మనిషి కాదు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీని స్వామిదాస్ గారి నాయకత్వంలో తిరువూరు నియోజకవర్గంలో 3 వంతుల మెజార్టీతో స్థానిక సంస్థలు, మున్సిపల్ కూడా గెలిచే అవకాశం ఉందని గెలిచే అవకాశం కాదు సార్, గెలుస్తాం గ్యారంటీగా గెలుస్తాం అని చెబుతున్నాం. అంతేగాని గెలిచే అవకాశం కాదు. ధన్యవాదాలు సార్, ఖచ్చితంగా గెలుస్తాం. ధన్యవాదాలు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎవరు ఏం చేసినా సరే మా నాయకులు అంతా మాలో ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నా అన్ని మర్చిపోయి నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఏకముఖులమై అటు మున్సిపాలిటీని కానీ ఇటు పంచాయతీలు కానీ అన్నిటినీ మేము గెలిపించుకొని తిరుగుతాం. 100% 1/3 మెజార్టీతో పంచాయతీలు వస్తాయి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఇది పరిస్థితి. తిరువూరు నియోజకవర్గంలో డీజిల్ పెట్రోల్ సమస్య కావచ్చు, ప్రతి విషయం కావచ్చు, రైతు వారీగా కృత్రిమ సమస్యను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే దిశగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. తిరువూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మొత్తం 3 మెజార్టీ గెలిచి విధంగా ముందుకెళ్తాం అనే విధంగా చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న లోటుపాట్లున్న వైసీపీ పార్టీలో సర్దుబాటు చేసుకొని విజయం దిశగా వెళ్ళే విధంగా స్వామిదాస్ గారి నాయకత్వంలో విజయం దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెళ్తున్నాం అనే విధంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.